నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ టీవీ. సో జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ వస్తుందా రాదా? చిన్నప్పుడు పుస్తకాల్లో ఏదో బొమ్మలు పెట్టుకొని బొమ్మ వస్తుందా రాదా అని పేజీలు తిప్పేవాళ్ళం. అట్లా ఆయనకు పాస్పోర్ట్ వస్తుందా రాదా? రేపు ఎమ్మెల్యే ఎంపీల ప్రత్యేక కోర్టు దీని మీద తీర్పు వెలువరించింది విజయవాడలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయనకున్న ప్రివిలేజ్ ప్రోటోకాల్ ప్రకారం దౌత్య పాస్పోర్ట్, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. సాధారణంగా ఆ పదవి అయిపోగానే అది సీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు 5 ఏళ్ల కోసం ప్రత్యేకంగా ఆయన జనరల్ పాస్పోర్ట్ కి అప్లై చేసుకున్నారు. అయితే బోల్డన్ని కేసులు ఉన్నాయి కాబట్టి అవి చదవడానికి, ఆ కేసుల వివరాలు చదవడానికి సంవత్సరాల తరబడి పడుతుంది. కాబట్టి మీరు ముందరెళ్ళి కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పేసి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి సూచన చేసింది. దాంతో వారు కోర్టుకు వచ్చారు. అది రేపు తీర్పు రాబోతోంది. సో ముందరగా మహేష్ గారి దగ్గరికి వెళ్తాం. మహేష్ గారు, ఇందులో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆయన మీద కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ కాసేపు సెన్సేషన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ రాదు, ఆయన సముద్ర మార్గం గుండా లండన్ పారిపోతారు, ఇలా రోజుకు ఒక 50-60 కథనాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి 500-600 షాకులు ఇస్తున్నారు రోజు పొద్దు నుంచి సాయం దాకా. ఇప్పుడు అన్ని షాకులు తట్టుకుని ఆయన నిలబడుతున్నారు అర్థం కావట్లేదు. కానీ లీగల్ గా కోర్టు పరిశీలించే అంశాలు ఏంటి సార్? సార్, ముందుగా మీకు అలాగే మన టీవీ యజమానికి, ప్యానల్ వాళ్ళందరూ కూడా ముందు గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఇది దీని అయితే సెన్సేషనల్ చేయాల్సిన అవసరం అయితే అంత అవసరం అయితే ఉండదు సార్. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్ కట్. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది డెఫినెట్ గా కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటుంది, ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది. సో ఖచ్చితంగా అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పదవి అయిపోగానే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఈయన కూడా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ ఏదైతే ఉందో అక్కడ ఈయన ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది, నేను ఒక విదేశీ పర్యటనకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి. వాళ్ళు అక్కడ 5 years, జనరల్ గా 5 years అనే రెన్యూల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకపోతే మీరు ఏపీలో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు విజయవాడలో ఉన్నటువంటి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకసారి తిరిగి మీ డీటెయిల్స్ ని మీరు అక్కడ సబ్మిట్ చేసుకుని అక్కడ మీరు ప్రాసెస్ చేసుకోమని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన అక్కడ అప్లై చేయడం జరిగింది. అక్కడ అప్లై చేసినప్పుడు ఏం జరిగిందిరా అంటే డెఫినెట్లీ వాళ్ళు 1 year మాత్రమే దాన్ని తీసుకొచ్చారు. దట్టు వాళ్ళు ఒక 3 points ని కోట్ చేశారు. అందులో నంబర్ 1 ఏంట్రా అంటే మీరు 1 year మాత్రమే మీరు వెళ్లాల్సి వస్తుంది, 1 year మాత్రమే మేము ఇస్తామని చెప్పడం ఒకటి. నంబర్ 2, 20,000 వరకు పూచీకత్తు ఏదైతే ఉందో దాన్ని కట్టి వెళ్ళాలని 2. మూడోది ఏంట్రా అంటే ఐ థింక్ సంథింగ్ మూడోది ఇంకో కండిషన్ కూడా పెట్టడం జరిగింది. మూడో కండిషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఇందులో ఏదైతే రెండోది ఏదైతే ఉందో ఆ 20,000 పూచీకత్తు కానీ ఏదైతే ఉందో, నారాయణ గారు అప్పట్లో 6 years బ్యాక్ ఒక ప్రైవేట్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉన్నప్పుడు జరిగిందో దాంట్లో వెరిఫికేషన్ లో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి సిబిఐ ఆ యొక్క ఏదైతే రీజనల్ కోర్టు విజయవాడలో ఉందో వాళ్ళు తిరిగి ఆ విషయాన్ని వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరిగింది. మీరు ఈ విధంగా పలానా కేసులో మీరు ఉన్నారు కాబట్టి దీనికి కూడా మీరు దీని పరిధిలో కూడా మీరు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ కండిషన్ బేస్డ్ మీద ఆయనకి 20,000 రూపాయలు పూచీకత్తు ప్లస్ 1 year మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని తర్వాత ఆయన మళ్ళా తిరిగి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మహేష్ గారు నాదొక డౌట్. ఈ 20,000 రూపాయల పూచీకత్తు అనేది కండిషన్ ఎప్పుడు సిపాయి తిరుగుబాటు నాటిది కదా, ఈ మధ్య అప్గ్రేడ్ చేయలేదా కోర్టు వ్యవస్థ? ఏం చేయలేదు సార్. 20,000 పాటి సార్, 20,000 పాటి. గట్టిగా ఒకసారి మీరు విజయవాడ నుంచి పీక్ సీజన్ లో హైదరాబాద్ బెంగళూరుకి ఫ్లైట్ పెట్టుకుంటే 21,000 22,000 ఎంతసేపు కడతారు ఆయన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 20,000 నామోషి అయ్యే సార్. అది ఒక 2 లక్షలు 20 లక్షలు 2 కోట్లు పెట్టున్నట్టయితే ఆయన రేంజ్ బాగుండేది. ఆ 20,000 పెట్టడంతోనే 20,000 నేను పూచీకత్తు పెట్టాలన్నాక ఆ నామోషితోనే పాపం ఆయన తిరిగి మళ్ళా ఈ రోజు హైకోర్టులో ఈ రోజు దాని మీద విచారణకు వెళ్తా అంటారు వాళ్ళు. సో కాబట్టి సార్ ఇది టెక్నికల్ ఎలిమెంట్ సార్. ఇదేంటంటే ఇట్స్ వెరీ క్లియర్ కట్. ఖచ్చితంగా ఐ అప్రిషియేట్ వెరీ టెక్నికల్ అని బీయింగ్ అన్ అడ్వకేట్ మీరు చెప్తున్నారు. సరే, కాసేపు అడ్వకేట్ అనే విషయం మర్చిపోతే మీరు జనసేన లీడర్ ఎలా మాట్లాడతారు? ఇన్ని కేసులు ఉన్న పచ్చి రక్తం తాగే జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ ఎట్లా ఇస్తారని క్వశ్చన్ చేస్తారు సార్. నేను సార్ ఇప్పుడు సెన్సేషనల్ కోసం స్టేట్మెంట్స్ ఇవ్వాలి అనుకుంటే ఏదో ఇవ్వచ్చు, కానీ సార్ ఇప్పటికి ఆల్రెడీ 11 సీట్లు పడి వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పబ్లిక్ లో తక్కువ వస్తే కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు నిలబడతారు. ఆయన పబ్లిక్ లోకి వచ్చిన ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఆయన పబ్లిక్ లోకి వచ్చిన ప్రతిసారి 2-3 రోజుల వరకు ఒక సెన్సేషన్ జరుగుతుంది.
ఒకవేళ పార్టీలో నుంచి జాయినింగ్స్ జరగడము, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళ మీద దాడులు జరగడము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చే స్టేట్మెంట్స్ లో సరిగా ఒక ట్రోల్ మెటీరియల్ గా కనెక్ట్ కావడము, ఆయన మీద జోక్లు వేసుకోవడము, తిరిగి ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇది కోర్టు చెప్పింది చాలా క్లియర్ గా. కోర్టు చాలా క్లారిటీగా మీకు సెప్టెంబర్ 3 ఆ 3వ పాయింట్ ఏంటంటే సార్, ఆ కోర్టు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఇచ్చింది పర్మిషన్. విజయవాడ కోర్టు సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు పర్మిషన్ ఇచ్చింది. దీని మాత్రమే దీన్ని కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని, లేదంటే జనరల్ గా ఎవరైతే పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో చూస్తే పర్వాలేదు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అంటే, వరదల్లో కొట్టుకెళ్ళిపోతున్నారు, అన్నగాని లండన్కి వెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళందరూ వదిలేస్తారు, ఒక రాజకీయంగా తీసుకెళ్తారు. కాబట్టి ఈయన ఇక్కడ ఉండాల్సి వస్తుంది. లేదంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఆయన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు, ఇక్కడ విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తానని చెప్పి ఎప్పుడైతే రాజకీయంగా వాళ్ళు మాట్లాడి ఏదో దాన్ని కూడా ఒక హైలైట్ చేసుకుంటారో, అప్పుడు మా ఫోటోలు వచ్చేసి, అరే స్వామి మీకు అసలు పాస్పోర్ట్ కి దిక్కు లేదు, ఆ పాస్పోర్ట్ కి సంవత్సరం రోజులు పర్మిషన్ ఇచ్చారు, అక్కడే 20,000 పూచీకత్తు తీసుకెళ్ళమని చెప్పేసి మేము రాజకీయంగా మాట్లాడాల్సి వస్తుంది. సో కేవలం వాళ్ళు ఎక్కడి వరకు ఆగాలో అక్కడి వరకు ఆగి, చివరికి కోర్టు విషయాల్లో కూడా వైసీపీ వాళ్ళు చాలా పర్సనల్ గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ధీరుడు సూర్యుడు. సార్ ఇవి అవసరం లేదు సార్, ఎందుకంటే ప్రజలు చాలా వరస్ట్ అయినటువంటి సీట్లు పరిమితం చేసినాక మాకే కూడా తిరిగి తిరిగి ఆయన గురించి మాట్లాడాలన్నా, తిరిగి తిరిగి చెప్పాలన్నా కానీ ప్రయోజనం లేదు. లేకపోతే ప్రకాశం బ్యారేజ్ కాడ వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ 3 బోట్లు వదలడం ఏంటి, దాని మీద కోర్టు విచారణ జరగడం ఏంటి, అది ఆ 3 బోట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బోట్లు కావడం ఏంటి, 3 బోట్లు ఒకేసారి తాడు కట్టడం ఏంటి, ఎవ్రీథింగ్ ఒక ప్రాసెస్ జరిగేటప్పుడు ఇంత వరస్ట్ గా ఉంటారనిపిస్తుంది మాకు. నిజంగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నాకు ఆయన ఇంత బ్యాడ్ క్వాలిటీస్ కనబడలేదు. కానీ అధికారం వదిలేసిన తర్వాత ఇంత ఇంత దరిద్రంగా థింక్ చేస్తారా, ఇంత వరస్ట్ గా ఆలోచిస్తారని కొన్ని చూసినప్పుడు మాకు కూడా అనిపిస్తాను. ఏం ఆయన చేయాలో నాకు తెలియదు. ఆలోచిస్తారా ఆయన ఆలోచిస్తారా, ఆయన గురించి ఇతర పార్టీలు ఆలోచిస్తున్నాయి? మీరు అన్నారు కదా, కోర్ట్స్ లో అన్నారు, ఆ మాట నేను రిపీట్ చేయను. ఆ, ఆ, సార్ ఆయన ఆలోచిస్తారా అలా, ఆయన గురించి అలా మిగిలిన పార్టీలు ఆలోచిస్తున్నాయా? సార్ మిగిలిన పార్టీలు కాదు సార్, మిగిలిన పార్టీలు అలాగే ఆలోచిస్తాంది, ఆయన పార్టీ వాళ్ళు అలాగే ఆలోచిస్తారు సార్. ఎందుకంటే సార్, ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పుడే సార్ ఏదన్నా కానీ రాష్ట్రంలో ప్రజలకి మంచి జరుగుతుంది. కానీ ఇలా కామెడియన్ లాగానో, లేకపోతే ఇలా ఒక ట్రోల్ మెటీరియల్ గానో ఏందో వచ్చేసి, ఏదో పబ్లిక్ లోకి వచ్చేసి ఏదో మాట్లాడుకుంటా. ఇప్పుడు చూడండి సార్, మీరు అన్నట్టు ఎవరు వచ్చి మాట్లాడుతున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటివరకు ఒక్క రోజున బయట వచ్చి మాట్లాడారా? ఈ పాస్పోర్ట్ వ్యవహారంలో ఏమైనా మాట్లాడారా? ఇంతకుముందు పాపం ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్యానల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, నన్ను 5 డిబేట్లు పిలుస్తున్నారు, 5 ఇంటర్వ్యూ పిలుస్తున్నారు, నన్ను అందరూ పిలుస్తున్నారు, అందరూ మాట్లాడతారని. ఈ మిమ్మల్ని అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గర ఎవరు ఇంతమంది మాట్లాడించింది లేదు. ఆ రోజు సుధాకర్ రెడ్డి మాట్లాడారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడారు. ఆ రోజు మాట్లాడిన వాళ్ళంతా ఎవరు, ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? ఇప్పుడే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చారు. అదే అంటే ఒక నిమిషం ఆ వస్తాను కేసు వస్తాను మీద మీరు వస్తాను. ఆ కేసు మీద వెళ్తున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక టైంలో చంద్రబాబు నాయుడు కేసులో భారతదేశంలో మొత్తం హోల్ ఫేమ్ అయినటువంటి అడ్వకేట్ ఉన్నారు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, కాబట్టి ఆయన డిఫెండ్ చేస్తారు. సార్ నా పాయింట్, కోర్టు ఏదైతే చేస్తుందో దాని ప్రకారంగా వదిలేస్తే ఏ బాధ లేదు సార్. వీళ్ళు అనవసరంగా రాజకీయ కోణంలో చూసినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. నేను అనుకోవడం 1 year పర్మిషన్ ఇస్తారు, దాని డౌట్ అయితే లేదు. ఆయన అయితే వెళ్తాడు, లండన్ కి వెళ్తాడు, తిరిగి మళ్ళా వస్తాడు, పారిపోతాడు, వెళ్ళిపోతాడు, తరిం కొట్టేస్తారు అని పిచ్చి పిచ్చి మాటలైతే నేనైతే చెప్పను సార్. ఎందుకంటే అంత వెరీ గుడ్ అండ్ ఐ అప్రిషియేట్ ద స్పిరిట్